మా అమ్మకు కూడా తెలుసు నా కొడుకు ఒక షేర్ అని చెప్పేసి. మా అమ్మకు కూడా తెలుసు నా కొడుకు ఒక హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాట్స్ అఫీషియల్. రివ్యూస్ నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్తో నడపడం మస్టర్ అని టెలిగ్రామ్లో ఇవ్వడండి. ఇప్పుడు రెండో వారు వస్తున్నాడు అవుతుంది. మీరు కూడా ఎడిట్ చేసుకున్న డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ చేసుకుని అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంటారు ఫస్ట్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ స్టార్టింగ్లో ఉంటుంది, రీచ్ చేయండి. ఇలా వస్తుంది. మీకు డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇచ్చాను, డౌన్ వేసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ లేయర్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ అని ఉంది, క్లిక్ చేయండి. ఇక్కడ ఫాంట్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ వివాల్ ఫాంట్స్ అని ఉంది, క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్ వేసుకున్న ఫాంట్ లింక్ ఇలా ఉంటుంది. ఓల్డ్ కార్ అని చెప్పేసి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కలర్ సింబల్ క్లిక్ చేయండి. మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. లేదైనా సిమిలర్ అన్ని టెక్స్ట్లెస్ ఫాంట్ యాడ్ చేసుకొని మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ స్టార్టింగ్లోకి వచ్చేయండి. ఇక్కడ ప్లస్ అని క్లిక్ చేసి ఆబ్జెక్ట్ అండ్ ఎలిమెంట్స్ ఉన్న క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి కెమెరా క్లిక్ చేయండి. కెమెరా క్లిక్ చేసి ఇక్కడ కెమెరా లేయర్ ఇక్కడ లిరిక్స్ వరకు యాడ్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. ఇక్కడ 7.3 వరకు యాడ్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. యాడ్ చేసుకొని ఇక్కడ లేయర్ క్లిక్ చేయండి. కెమెరా లేయర్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మౌంట్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ 2 ర్యాండమ్ అని చెప్పేసి ఎఫెక్ట్ ఉంది, క్లిక్ చేయండి. ఇక్కడ 2 మచ్ అని ఉంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ 50 ఉంది కదా, దీన్ని 6, 7 కొట్టేసుకొని ఇక్కడ కెమెరా ఆన్ చేయండి. ఇప్పుడు ఇలా వస్తుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ బీట్ మా దగ్గరకు వచ్చేయండి. ఇక్కడ ప్లస్ సైన్ చేసి మొదలుకి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా నేను ఎగ్జాంపుల్ ఒక ఫోటో యాడ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ ఏరియా యాడ్ చేసుకొని ఇక్కడ బీట్ మా రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ చేయండి. ఫోటోని ఇలా కిందకి డ్రాగ్ చేయండి. ఇప్పుడు ఇలా వస్తుంది ఎఫెక్ట్, జూమ్ ఎఫెక్ట్. ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేయండి. ఇక్కడ మౌంట్ ఆప్షన్ క్లిక్ చేసి థర్డ్ ఆప్షన్ క్లిక్ చేయండి. స్టార్టింగ్లో ఒక రీఫ్రేమ్ యాడ్ చేయండి. ఇక్కడ ఎండింగ్లో ఇంకొక రీఫ్రేమ్ యాడ్ చేయండి. ఇక్కడ ఎండింగ్ రీఫ్రేమ్లోకి వచ్చేసి ఇలా తగ్గించుకోండి, ఇలా ఇంక్రీజ్ చేసుకోండి. ఫోటో లేయర్ని ఇంక్రీజ్ చేసుకుంటే ఇలా వస్తుంది చూడండి. ఇలా మూవ్ అవుతుంది ఫోటో లేయర్. ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ బిట్ మా దగ్గరకు వచ్చేసి ప్లస్ సైన్ చేసి మొదలకి వెళ్ళి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ ఏరియా యాడ్ చేసుకొని బిట్ మా రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ చేయండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఫోటోని ఇలా కింద డ్రాగ్ చేయండి. ఫోటోలో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళండి. యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మోషన్ బ్లర్ ఉంది కదా, యాడ్ చేయండి. యాడ్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేయండి. ఇక్కడ టర్న్ అని వచ్చేసి ఇక్కడ 1.0 జరుగుతుంది, 1.30 పెట్టేసుకోండి. 30 పెట్టేసుకొని ఇక్కడ రీఫ్రేమ్ యాడ్ చేయండి. మౌంట్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ స్టార్టింగ్లో ఒక రీఫ్రేమ్ యాడ్ చేయండి. స్టార్టింగ్లో ఒక రీఫ్రేమ్ యాడ్ చేసి ఇంకా పక్కకి జరిపి ఇంకొక రీఫ్రేమ్ యాడ్ చేయండి. యాడ్ చేసి ఇప్పుడు స్టార్టింగ్ రీఫ్రేమ్ దగ్గర ఫోటో లైన్ ఇలా ఏదన్నా ఒక సైడ్ పెట్టేసుకొని ఇలా సైడ్ పెట్టేసుకొని ఇక్కడ మిడిల్లోకి వచ్చేయండి. మిడిల్లోకి వచ్చేసి ఇక్కడ కర్వ్ సింబల్ ఉంది కదా, ఇక్కడ కర్వ్ క్లిక్ చేసి కర్వ్ యాడ్ చేయండి. ఇలా కర్వ్ యాడ్ చేసి ఇలా వస్తుంది. ఇలా సేమ్ మళ్ళీ ఫోటో లేయర్ ఎండింగ్లోకి వచ్చేసి ఒక రీఫ్రేమ్ యాడ్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన సైడ్ ఏ సైడ్ అయినా మూవ్ చేసుకోండి. ఫోటో లేయర్ని రైట్ సైడ్ అయినా లెఫ్ట్ సైడ్ అయినా ఇలా మూవ్ చేసుకొని ఇక్కడ ఇలా వస్తుంది ఎఫెక్ట్. ఫోటో లేయర్ క్లిక్ చేసి ప్లస్ సైన్ చేసి కాపీ లేయర్ వేసుకోండి. ఇక్కడ అన్ని ఫోటో లేయర్స్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. ప్లస్ సైన్ చేసి మొదలకి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఇక్కడ ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఇక్కడ బీట్ మా రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ చేసి సేమ్ అన్ని ఫోటో లెట్స్ ఇలా యాడ్ చేసుకొని ఫోటో లైన్ క్లిక్ చేసి ప్లస్ సైన్ చేసి పేస్ట్ లేయర్ ఉంది కదా, యారో క్లిక్ చేసి కలర్ ఆఫ్ చేసి పేస్ట్ లేయర్ క్లిక్ చేసి కలర్ ఆఫ్ చేసి టైమింగ్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. సేమ్ అన్ని ఫోటో లెట్స్కి ఇలా యాడ్ చేసుకోండి. ఇలా వస్తుంది ఎఫెక్ట్. ఇలా వస్తుంది వీడియో నచ్చినంత లైక్ చేయండి. మన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంది, మీకు నచ్చిన ఫోటోలు ఎక్స్పోర్ట్ చేసుకోండి.